తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని క్రేజీ ఆలోచనతో 2 కళ్ళల్లో రూ. 2,00,000 ఖర్చు పెట్టి మరి ఐబాల్ టాటూ వేసుకున్న జగదీష్ మీ అందరికీ తెలుసు. తన ఇంటర్వ్యూ తర్వాత చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే దయచేసి చెప్తున్నాను, మా ఫ్యామిలీని మాత్రం ఏమీ అనొద్దని చెప్తున్నాను. ఒక ఆర్టికల్ కూడా పడింది. అబ్బాయి ఆ 2 కళ్ళల్లో టాటూ వేసుకోవడం వల్ల కంటి చూపును కూడా కోల్పోయాడు అంటూ. అసలు నేనేం పెద్ద తప్పేం చేయలేదు. నాకు ఇష్టపడి నేను వేసుకున్నాను. ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 months నేను చాలా ఇబ్బంది పడ్డానని కూడా నేను చెప్పాను. నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అంటే మీరు మంచిగా చెప్పి చేశారు, మీరు నిజం రాశారు. కానీ ఒక ఆర్టికల్ కూడా పడింది. అబ్బాయి ఆ 2 కళ్ళల్లో టాటూ వేసుకోవడం వల్ల కంటి చూపును కూడా కోల్పోయాడు అంటూ. అయితే ఇట్లాంటి తప్పుడు వార్తల వల్ల ఇప్పుడు నేనే కాదు, నా కుటుంబం కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మేడం. దయచేసి నా రిక్వెస్ట్తో మీ అందరికీ అంటే పబ్లిక్కి నేను ఒక రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటూ జగదీష్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు కూడా చాలా మంది తిడుతున్నారంట. ఎందుకంటే మీ అబ్బాయి అలాంటి పని చేశాడు, పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది, కానీ అమ్మా నాన్న అయినా అబ్బాయిని కంట్రోల్లో పెట్టాలి అంటూ రకరకాల మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా విమర్శలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే జగదీష్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, ఇది నేను ఒక ప్యాషన్తో నాకంటూ ఏదో ఒక గుర్తింపు రావాలని, ఒక టాటూ ఆర్టిస్ట్గా నేను ఇంకొంచెం సంథింగ్ డిఫరెంట్గా వెళ్తే నాకు పేరు వస్తుందని చెప్పి, నేను నా కళ్ళకు రిస్క్ అని తెలిసినా, నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా నా 2 కళ్ళల్లో కూడా ఐబాల్ టాటూ వేసుకున్నాను మేడం. ఆ తర్వాత నన్ను తప్పు పడుతూ ఎన్నో మీమ్స్ నడుస్తున్నాయి. చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఆర్టికల్లోనైతే నా 2 కళ్ళు పోయాయని కూడా చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు పూర్తిగా మా అమ్మ నాన్న కూడా కుదేలైపోయారు. ఏంట్రా నువ్వు చేసిన పని, నీ వల్ల మేము మాటలు పడుతున్నాం, ఇలా రోజు మేము ఏడుస్తూనే ఉండాలా అంటూ వాళ్ళు బాధపడుతున్నారు మేడం. ఆ బాధని చూడలేకే పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలని, మీ ద్వారా రిక్వెస్ట్ చేయాలని ఒక రిక్వెస్ట్తో మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ జగదీష్తో మాట్లాడదాం. జగదీష్, నీ గురించి నువ్వేదో గొప్ప పని చేసావని మేము ఇంటర్వ్యూ చేయలేదు, కానీ నేటి యువత ఎట్లాంటి క్రేజీ థాట్స్తో వెళ్తూ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. అసలు కళ్ళు అనేవి భగవంతుడు మనకి ఇచ్చిన అవయవాల్లో అవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచాన్ని మనం చూడాలన్నా కూడా అవి చాలా అవసరమైనవి. కానీ వాటిల్లో నుంచి నువ్వు ఒక క్రేజీ థాట్ ఎత్తుకున్నావు. దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ మీద నడుస్తున్న ట్రోల్స్ అవి నువ్వు చూసుకున్నావా? చూశాను మేడం. వాళ్ళ ట్రోల్స్లో నన్నుతో పాటు మా ఫ్యామిలీని కూడా తిడుతున్నారు, మా మమ్మీ డాడీని అందరినీ. కానీ నేను చేసిన తప్పుకి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. అసలు నేనేం పెద్ద తప్పేం చేయలేదు. నాకు ఇష్టపడి నేను వేసుకున్నాను. అది కూడా డాటర్ సజెషన్ తీసుకొని అన్నీ చేసే వేసుకున్నాను. కానీ వాళ్ళు ఇప్పుడు న్యూస్ కూడా ఎలా నడుస్తుందంటే నా కన్ను పోయింది అని చెప్పి ఒక ఆర్టికల్లో వేశారు. దానివల్ల మమ్మీ డాడీకి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా సరిగ్గా డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. మాదే మిడిల్ క్లాస్, డాడీ డ్యూటీకి వెళ్తూనే అవుతుంది. కానీ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకొని అలా ట్రోల్ చేసుకొని చేస్తున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాను, నేనేం పెద్ద తప్పు ఏం చేయలేదు. అది కూడా నాకు ఇష్టపడి వేసుకున్నాను. నేను అందరికీ వేసుకోమని చెప్పలేదు, వద్దనే చెప్తున్నాను నా సజెషన్. ఎందుకంటే ఆ పెయిన్ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అది వద్దనే చెప్తున్నాను. కానీ వాళ్ళు మాత్రం నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకొని నన్ను కాకుండా మా మమ్మీ డాడీని తిడుతున్నారు. ఏమేనంటే నన్ను అనండి కానీ మా ఫ్యామిలీని ఎందుకు అని చెప్పి తిడుతున్నారు నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియని వాళ్ళని పాపం వాళ్ళని మమ్మీ డాడీని తిట్టి వాళ్ళకి కాల్స్ రావడం, నా ముందే కాల్స్ రావడం, ఇలా మీ అబ్బాయి కళ్ళు ఇలా చేశారు, మీరే పంపించారు, మీరే తప్పుకెళ్ళి తయారు చేశారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు నా కోసమే గుర్తింపు మమ్మీ డాడీ చేస్తే వాళ్ళని తిట్టి వాళ్ళనే ఏడిపిస్తున్నారు అందరూ. ఇప్పుడు నువ్వు మా ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పావు, ఇలాగ ఎవరైనా చేసుకుంటానంటే నువ్వేం చెప్తావు అంటే, నువ్వు అప్పుడు ఏం చెప్పావు? నా సజెషన్ ఏంటంటే రిస్క్ నేను తీసుకున్నాను, కానీ అవతల వాళ్ళకైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఆ పెయిన్ నేను అనుభవించాను. నేను ఎందుకంటే చేసుకున్నాను, నాకు ఇష్టపడి నేను ఒక రికార్డ్ కోసం నేను సాధించాలని చెప్పి చేసుకున్నాను. ఆ కష్టంలో తర్వాత అది వేసుకున్నప్పుడు కంటే దాని తర్వాత 3 months నేను చాలా ఇబ్బంది పడ్డానని కూడా నేను చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు దాన్ని. నువ్వు వేసుకున్నావు కదా, ఇలా నేను నచ్చినట్టు నన్ను చేసినా పర్లేదు, కానీ మా ఫ్యామిలీని కూడా చేస్తున్నారు, మా మమ్మీ డాడీని కూడా అంటున్నారు. వాళ్ళకి తెలియదు కూడా నేను వెళ్ళినట్టు చేసినట్టు, కానీ వాళ్ళని తిడుతున్నారు. నా వల్ల అలా ఫ్యామిలీని తిట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, మా ఫ్యామిలీని మాత్రం ఏమీ అనొద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఐబాల్ టాటూ వేసుకోవడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు నీకు ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు వరకు అది నీకు ఒక పెయిన్ వస్తుంది అనేది ఐడియా లేదు.
లేదు, అది జస్ట్ నార్మల్ గా ఉంటది పైన అని చెప్పి అని అన్నారు. నార్మల్ గా ఉంటది అని చెప్పి నేను టాటూ లాగా అంటే మామూలు జస్ట్ పెయిన్ అలా ఉంటది అనుకున్నాను. కానీ అది వేసిన తర్వాత ఒక 3 months లైట్ చూడలేకపోయాం, సన్సెట్ కూడా చూడలేకపోయాము. చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఇంట్లో బయట వాళ్ళు ఎవరు వచ్చి నాకు చూడలేదు. మమ్మీ డాడీ వాళ్ళే చూసారు. అలాంటిది మమ్మీ డాడీనే వాళ్ళు ట్రోల్స్ చేసి వాళ్ళు తిడుతున్నారు. ఆర్టికల్ మరీ దారుణం. కన్నే పోయిందని చెప్పి రాశారు. ఒక కన్ను పోయింది, ఇంకో కన్ను చిన్నదిగా కనబడుతుందని చెప్పి వేశారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు నిన్ను అడిగి రాసారా? నాకు వాళ్ళు అడగలేదు, నాకు కాంటాక్ట్ అవ్వలేదు. నాకు బాగానే ఉంది. రీసెంట్ గానే ఈరోజు మార్నింగ్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నా. నాకు చిన్న సైట్ కూడా లేదు ఇప్పటికి వచ్చి. నాకు మొత్తం అన్ని కనబడతాయి. వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వలేదు, నాకు ఇంటర్వ్యూకి రాలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు నాకు అసలు అప్రోచ్ కూడా అవ్వలేదు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చూసి వాళ్ళు వేసుకున్నారు. కన్ను పోయింది వాళ్ళు దేనికోసం అని చెప్పి వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం వాళ్ళు నన్ను ఇలా బ్యాచ్ చేసి, నన్ను బ్యాచ్ చేసినా నాకు బాధ లేదు. కానీ మా మమ్మీ డాడీని బ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏడుస్తున్నారు. మా డాడీ డ్యూటీకి వెళ్ళక మా మమ్మీ ఏడుస్తూ, రీసెంట్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది. మా సిస్టర్ని మా బావని కూడా అంటున్నారు. నా వల్ల మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఏమనంటే నన్ను అన్నా పర్లే కానీ మా ఫ్యామిలీని అయితే ఏమనొద్దు దయచేసి. జగదీష్, ఈ రోజుల్లో నిజం అబద్ధం అని నిరూపించుకునే లోపే, దాని గురించి తెలుసుకునే లోపే క్షణాల్లో ప్రతి న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు నీ ఇంటర్వ్యూస్ కూడా, నీ ఇమేజెస్ కూడా, నీ కళ్ళతో పాటు ఉన్నటువంటి జూమ్లో ఉన్న ఒక పిక్చర్ని రకరకాలుగా వైరల్ చేస్తున్నారు. పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, ఈ యువకుడు తన క్రేజీ ఆలోచనతో ప్రాణాలు పనంగా పెట్టాడని, కళ్ళు పోగొట్టుకున్నాడని, చూపు మందగించిందని, ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందని, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని అప్రోచ్ అయ్యావు? నువ్వు అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అంటే మీరు మంచిగా చేశారు. మీరు నిజం రాశారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తప్పుగా ఉన్నదాన్ని రాయకుండా కన్ను పోయింది, వాళ్ళు నచ్చింది చేసుకున్నారని చెప్పి అంటున్నారు. అది నాకు ఇష్టపడి నేను ఒక రికార్డ్ కోసం నేను ఒక ఓన్గా నాకంటూ టాటూ షాప్ పెట్టుకొని అది వేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ గుర్తింపు కోసం ఇక్కడికి ఉన్నాను. లేదంటే నన్ను ఎవరు గుర్తించరు. జగదీష్ అంటే ఎవరికీ తెలియదు. ఒక విషయం అండి, తెలిసి తెలియక చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న యువత ఎట్లాంటి క్రేజీ ఆలోచనలతో రైలు పట్టాలపై నుంచి స్టంట్లు చేయడం, రీల్స్లో క్రేజీనెస్ కోసం, లేకపోతే రోడ్ల మీద స్టంట్లు చేయటం, ఇలాంటివి చాలానే చూస్తున్నాం. అంతెత్తునున్నటువంటి అంతస్తుల బిల్డింగ్ నుంచి కూడా దూకటం, ఇట్లాంటివన్నీ స్టంట్లు చేస్తూ వాళ్ళకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందులో భాగమే జగదీష్ కూడా. తను ఒక టాటూ ఆర్టిస్ట్ కాబట్టి నేను ఈ టాటూతోనే ఏదైనా ఒక యూనిక్ థాట్తో వెళ్ళాలి, ఒక సంథింగ్ డిఫరెంట్గా వెళ్ళి జగదీష్ అనే పేరు వైబ్రెంట్గా వినిపించాలి అనే ఆలోచనతో అబ్బాయి వెళ్ళాడు. అది కూడా చాలా జెన్యున్గా చెప్పాడు. కానీ ఇలా నువ్వు ఎవరికైనా సజెస్ట్ చేస్తావంటే 100% నేను చెయ్యను మేడం. ఎందుకంటే ఇందులో ఉన్న పెయిన్కి నేను సెల్ ఫోన్ విసిరేశాను. ఎక్కడ పక్కన ఏవైతే అవి ఉంటే వాటిని గుద్దేయాలనిపిస్తుంది. అంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది. ఇంత పెయిన్ అనుభవించిన నేను ఇంకొకరు ఇలా చేయండి అని ఎందుకు చెప్తాను మేడం? కానీ ఈ 2 కళ్ళల్లో టాటూ వేసుకోవడానికి కూడా జనరల్గా 5 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ నేను ఒక టాటూ ఆర్టిస్ట్ని, ఆ వేసిన వాళ్ళు కూడా వరల్డ్ రికార్డు ఉన్నవాళ్ళు. ఇవన్నీ తెలుసుకొని ఐ డాక్టర్స్ని కూడా సజెస్ట్ చేసుకొని నేను తీసుకున్నాను. అయితే వాళ్ళు కూడా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో కూడా. సో ఎర్లీ ఏజ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో భాగంగానే తనకి కొంత లేయర్ ఫామ్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఏజ్ బట్టి కాదు కానీ కొంచెం టూ ఎర్లియర్గా జరుగుతాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పినా కూడా అబ్బాయి ఏం చేశాడు, ఉన్న ఈ టైంలోనైనా నా పేరు ఒక రకంగా వైబ్రెంట్గా ముందుకు వెళ్ళాలి, వైరల్ అవ్వాలి, నా పేరు అందరికీ తెలియాలి అని, అంటే తన లైఫ్ని తను రిస్క్లో పెట్టుకొని ఇలాంటి పని చేశాడు. 100% ఇది తప్పే. మన ఇంటర్వ్యూలో కూడా మనం చేసాం, జగదీష్ నీ 2 కళ్ళకి ఏదైనా అయితే నీకు నువ్వెంత బాధపడతావో చూపు కోల్పోయి, ఒక కొడుకు చేతులారా చేసుకున్నటువంటి పని వల్ల కంటి చూపు కోల్పోయాడు అంటే మీ ఫ్యామిలీ కూడా నువ్వు చేసిన పనికి చాలా ఇబ్బంది పడతారంటే, అవును మేడం నేను ఒప్పుకుంటున్నాను, నాలా ఎవరు చేయొద్దు, నేను చేసింది నాకు తెలియకుండా జరిగినటువంటి తప్పే, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, పెయిన్ కానీ తర్వాత జరిగే పరిణామాలు కానీ నాకేవి తెలియదు అని కూడా అబ్బాయి జెన్యున్గా ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా పూర్. ఎందుకంటే ఆ అబ్బాయి అస్సలు వాళ్ళ ప్రమేయం కూడా లేదు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మా అబ్బాయి అసలు ఇలా చెప్పలేదమ్మా, ఇలా చెప్తే ఒక కొడుకు తన కళ్ళని రిస్క్లో పెడుతున్నాడు, తన ప్రాణాన్ని రిస్క్లో పెడుతున్నాడు అంటే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా. కానీ అక్కడి నుంచి నాకు ఒక కాలు, వాడు ఏదో ఆ టాటూ కోర్స్ నేర్చుకుంటున్నాడు, దానికి
అంగీకారం తెలపమంటే సరే బాబు అని అన్నాము. ఎందుకంటే వాడు ఐటీ చేసినా కూడా ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. సరే ఇంక మనం ఏం చేస్తాము, కాదని అనలేము కాబట్టి అని అన్నారే తప్ప ఈ ఐబాల్ టాటూ వేసుకుంటారన్న విషయం మాకు తెలియదమ్మా అంటూ చాలా అమాయకంగా అటువైపు వాళ్ళ నాన్నగారు కానీ అమ్మ కూడా అలా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తునే కోరుకుంటారు. వాళ్ళు మంచి పనులు చేసి పేరు తేవాలనుకుంటారు. కానీ ఇలాంటి క్రేజీ ఆలోచనలు వేరే రకమైన పనులు చేసి వాళ్ళకున్న పేరు పోగొట్టుకుని తల్లిదండ్రులు కూడా వీధి పాలు చేయాలని ఎవరు కోరుకోరు. కానీ ఇప్పుడు జగదీష్ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కానీ తను వేసుకున్న టాటూ వల్ల ఆ ఐ వాటర్ కూడా మనకి కనిపించలేనటువంటి పరిస్థితి, చాలా పెయిన్. ఎందుకంటే నేను తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల మా అమ్మ నాన్న ఈరోజు వీధి పాలు అవుతున్నారు మేడం. చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. వాళ్ళెవరో నా చూపు కోల్పోయిందని రాసిన ఆర్టికల్ వల్ల విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి అమ్మ అన్నం తినడం మానేసింది, నాన్న కూడా డ్యూటీకి వెళ్ళడం మానేశాడు. ఇలా అయితే మా ఫ్యామిలీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అక్కకు కూడా పెళ్లి చేసాం. అక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ బావగారు అందరూ కాల్ చేసి అడుగుతున్నారు. దయచేసి నేను చేసిన తప్పుని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి, నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని నేనే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి నన్ను నా ఫ్యామిలీని ట్రోల్స్ చేయకండి, తప్పుడు వార్తలు ప్రచురించి మిగతావాన్ని మిస్లీడ్ చేయకండి అంటూ అబ్బాయి రిక్వెస్ట్ చేస్తుంటే నేను కూడా ఒక ఫ్యామిలీ కోసం మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా జగదీష్ ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. వేసిన వాళ్ళకి కూడా సర్టిఫైడ్ టాటూ ఆర్టిస్టులు వాళ్ళు ఐబాల్ టాటూ వేసి దాదాపు ఒక 13 మందికి కూడా వేసున్నారు. అదంతా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కల్చర్. బట్ తెలుగు స్టేట్స్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని నార్మ్స్ ప్రకారమే నా అంగీకారంతో వేశారు. కాబట్టి ఇందులో ఎవరి తప్పు లేదు. తను చేసిన తప్పుకి తన ఇష్టానికి తనే కారకుడు అనే ఒకే ఒక లైన్ చెప్పాలని మళ్ళీ మనల్ని అప్రోచ్ అవడం జరిగింది. బట్ చాలా విషయాల్లో ట్రోల్స్ జరుగుతున్నాయి. కానీ ఆ కుటుంబాలు కూడా ఎంత ఎఫెక్ట్ పడతాయో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేనా నువ్వు చెప్పాలనుకుంటున్నా? అంతే మేడం.